బేతాళ కథ. జంతు ధర్మం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అతి భయంకరమైన కారు చీకట్లో అర్ధరాత్రి సమయాన నువ్వు ఏ కార్యం సాధించదలచి అంతులేని ఇక్కట్ల పాలవుతున్నావో ఇప్పటికీ నాకు తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఒకవేళ నిన్నేదో అసాధ్య కార్యానికి పురిగొల్పినవాడు ఏ రాజో లేక అమాయకుల చేత న్యాయశాస్త్రంలో దిట్ట అని పిలువబడే ఏ న్యాయాధికారో అయితే మాత్రం నువ్వు తగు జాగ్రత్తలో ఉండటం మేలు. ఎందుకంటే రాజైన ప్రతివాడి నిర్ణయం, న్యాయాధికారి అయిన ప్రతివాడి తీర్పు సమంజసంగాను న్యాయసమ్మతంగాను ఉంటుందనుకోవటం అజ్ఞానం అనిపించుకుంటుంది. ఇందుకు ఉదాహరణగా రామభద్రుడనే ఒక న్యాయాధికారి తీర్పు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్పగిరి రాజ్యంలోని ఒకానొక పల్లెలో ఉండే వీరయ్యకు ఒక్కగానొక్క కొడుకు చోడయ్య. చోడయ్యకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. పక్షుల కోతలు పరవశించి వినేవాడు. జంతువుల అరుపుల్లోనూ వీచే గాలిలోనూ కూడా వాడికి సంగీతం వినిపించేది. చోడయ్య 5 సంవత్సరాల వయసువాడే ఉండగా సాధు ఒకడు వాడిని చూసి, వీడి ముఖంలో సరస్వతి ఉంది, సంగీతం నేర్పించు, మహావిద్వాంసుడవుతాడు అని చెప్పాడు. వీరయ్యకి మాటలు నచ్చలేదు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకును వ్యవసాయంలో పెట్టాడు. అందులో అయితే తను తింటూ 10 మందికి పెట్టవచ్చునని, సంగీతం వల్ల ఏ ప్రయోజనమూ లేదని ఆయన కొడుక్కు చెప్పేవాడు. చోడయ్యకు వ్యవసాయం మీద ఆసక్తి లేదు. అతను సంగీతం నేర్చుకుంటానని గోలపెట్టాడు. ఇందుకు తండ్రి వాడిని గదిలో పెట్టి తలుపులు వేసి బంధించి 2 రోజులు తిండి పెట్టకుండా మార్చాడు. ఆకలి బాధకు తట్టుకోలేక చోడయ్య అన్నింటికీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొడుకు ఎప్పుడైనా ఎదురు తిరిగితే తండ్రి వాడికి బాగా దేహశుద్ధి చేసేవాడు. ఏమైతేనే 16 ఏళ్ల వయసు వచ్చేసరికి చోడయ్య మంచి వ్యవసాయదారుడిగా పేరు తెచ్చుకున్నాడు. వాడి కృషి మహత్యమో హస్తవాసియో కానీ ఊళ్ళో అందరికంటే వీరయ్య పొలంలోనే ఏటా ఎక్కువ పంట పండేది. ఇలా ఉండగా ఆ ఊళ్ళో కరువు వచ్చింది. వరుసగా 2 ఏళ్లు పంటలు లేకపోయేసరికి వీరయ్య బాగా అప్పుల పాలయ్యాడు. ఆ ఊళ్ళో వడ్డీ వ్యాపారి నిర్దాక్షిణ్యంగా వీరయ్య పొలాన్ని తన స్వంతం చేసుకోవటంతో ఆయన కుటుంబం ఊరొదిలిపెట్టక తప్పలేదు. పట్నం బయలుదేరిన వీరయ్య కుటుంబం దారిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చెట్టు మీది నుంచి ఒక కోతిపిల్ల వాళ్ల ముందు పడింది. అది బాగా గాయపడి ఉంది. వీరయ్య దాన్ని ఒడిలోకి తీసుకుని గాయాలు శుభ్రం చేసి ఆకుపసర్లు పూసి వైద్యం చేశాడు. తన దగ్గర ఉన్న పళ్ళు దానికి పెట్టాడు. కోతిపిల్ల ఆయనకు మచ్చికయ్యింది. అప్పుడు ఆయన దాని మెడలో తాడు కట్టి పారిపోకుండా ఏర్పాటు చేశాడు. వీరయ్య కుటుంబం పట్నం చేరుకుని వండటానికి ఎక్కడా దారి లేక ఒక చెట్టు కింద మకం పెట్టారు. చోడయ్య కాయకష్టం చేస్తానని 4 వీధుల్లో పని కోసం తిరిగేవాడు. ఈలోగా వీరయ్య కోతికి ఆటలు నేర్పసాగాడు. మొదట్లో కోతిపిల్ల ఆయన చెప్పినట్లు వినలేదు. దాన్నాయన తిండి పెట్టకుండా మార్చాడు. కర్ర పుచ్చుకుని కొట్టాడు. చెప్పింది చేసినప్పుడల్లా దానికి బాగా ఎక్కువ తిండి పెట్టేవాడు. వారం రోజులు తిరిగేసరికే కోతిపిల్ల ఎన్నో విద్యలు నేర్చింది. కోతిపిల్లను వెంటబెట్టుకుని పట్నంలో ప్రదర్శనలివ్వసాగాడు వీరయ్య. ఆ వింతను చూడటానికి జనం విరగబడి వచ్చేవారు. ఆయనకు డబ్బులు బాగా దొరికేవి. చోడయ్య రోజంతా కష్టపడినప్పటికీ కోతిపిల్ల వల్ల వచ్చే దాంట్లో సగం కూడా సంపాదించలేకపోయేవాడు. ఒక రోజున చోడయ్య తండ్రి కోతిపిల్ల చేత ఆడిస్తున్న ఆటలు చూసి ఆయనతో, ఈ వినోదం గొప్పగా ఉంది, కానీ కొద్ది కాలంలోనే చూసే జనానికి విసుగు పుట్టే ప్రమాదం ఉంది. నేను డప్పు వాయిస్తూ పాటలు పాడతాను. ఆ పాటలకు తగ్గ నాట్యం కోతికి నేర్పుదాం. ఒక పాట తర్వాత ఒకటి చొప్పున కొత్తది పాడుకుంటూ వెళితే జనానికి విసుగొండదు అన్నాడు. ఇందుకు సరేనన్నాడు వీరయ్య. ఆ ప్రకారం చేసేసరికి కోతిపిల్ల వల్ల ఆదాయం 10 రెట్లయ్యింది.
ఆ కుటుంబానికి సుఖంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఒక రోజున చోడయ్య పాడుతూ ఉండగా సంగీత విద్వాంసుడొకడు ఆ దారిన వెళ్తూ విన్నాడు. ఆయన అతన్ని దగ్గరకు పిలిచి, నీ గొంతులో తీయదనముంది, పాటలో లయ ఉంది, నువ్వు నా వెంట వచ్చేయి, సంగీతం నేర్పుతాను అన్నాడు. ఎందుకు చోడయ్య సరేనన్నా వీరయ్య ఒప్పుకోలేదు. అయినా తండ్రి మాట లెక్క చేయకుండా చోడయ్య ఆ సంగీత విద్వాంసుడి వెంట వెళ్ళిపోయాడు. వీరయ్య ఎంతో బాధపడి కొడుకును సంగీత విద్వాంసుడిని తెగ తిట్టుకున్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. వీరయ్య కోతి నాడిస్తూ గడించిన డబ్బుతో చిన్న గుడిసె కొనుక్కున్నాడు. ఆయనకు రోజులు సుఖంగానే వెళ్ళిపోతున్నా కొడుకు దగ్గర లేడనే బాధ ఎక్కువగా ఉండేది. ఆ విషయమై తరచుగా భార్యాభర్తలిద్దరూ దుఃఖిస్తూ ఉండేవాళ్లు. ఒకరోజున కోతి ఆట చూపటానికి రమ్మని వీరయ్యకు భాగ్యవంతుడొకడు కబురంపాడు. ఒక్క ఆటకు 1000 వరహాలిస్తాననటంతో ఎంతో ఆశపడి వీరయ్య అక్కడికి వెళ్ళాడు. అంతవరకు తన కోతి ఆటకు ఒక్క రోజులో అంత మొత్తాన్ని ఆయన కళ్ళ చూసి ఎరగడు. వీరయ్య వెళ్ళింది చాలా పెద్ద భవనం. అందులో పట్టు తివాచీలు పరిచిన విశాలమైన గదిలో రత్నాసనం మీద విలువైన దుస్తులు ధరించి కూర్చుని ఉన్న భాగ్యవంతుడు తానొక్కడే కోతి ఆటను చూసి ఎంతో మెచ్చుకుని వరహాల మూటను వీరయ్య మీదకు విసిరి, నువ్వింకా నన్ను గుర్తుపట్టినట్టు లేదు, నేను చోడయ్యను, నీ రుణం తీర్చుకునేందుకే పిలిచాను, ఈ 1000 వరహాలతో సుఖంగా ఉండు అన్నాడు. అప్పుడు వీరయ్య కొడుకును గుర్తుపట్టి, నాయనా, నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం, నువ్వెంత గొప్పవాడివెలా అయ్యావు అని అడిగాడు ఆశ్చర్యంగా. 6 నెలల్లో నాకు సంగీతం బాగా వచ్చింది, అటుపైన రాజాదరణ లభించింది, ఇప్పటికే నాకు 2 కనకాభిషేకాలు జరిగాయి, 10 తరాల పాటు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించాను అన్నాడు చోడయ్య. నువ్వెంత గొప్పవాడివైతే మాకింక కోతి నాడించి బ్రతకవలసిన అగత్యం లేదు, ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది అన్నాడు వీరయ్య చాలా సంతోషంగా. చోడయ్య గంభీరంగా, నువ్వెలా బ్రతుకుతావో నాకు అనవసరం, నువ్వు గాని అమ్మ గాని ఈ ఇంటి గడప తొక్కటానికి వీల్లేదు, అమ్మను చూడాలనిపిస్తే నేనే మీ దగ్గరికి వస్తాను, నన్ను పెంచినందుకు 1000 వరహాలిచ్చి రుణం తీర్చుకుంటున్నాను, నాకు తోచినప్పుడు మీకు ధన సహాయం చేస్తూ ఉంటాను, మీరు మాత్రం నన్నేమీ అడగొద్దు, ఇక నువ్వేమీ మాట్లాడకు అని అక్కడి నుంచి వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వీరయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె కోపం పట్టలేక, కన్న తండ్రిని అంతలేసి మాటలంటాడా, నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని తన ఇంటి గడప తొక్కవద్దంటాడా, మనం ఇప్పుడే న్యాయాధికారికి ఫిర్యాదు చేద్దాం అన్నది. భార్యాభర్తలిద్దరూ న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారికి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన వెంటనే తన మనుషుల చేత చోడయ్యకు కబురు పెట్టి రప్పించి వాడు చెప్పిన కథంతా కూడా విన్నాడు. అప్పుడు న్యాయాధికారి, చోడయ్య తనకు సంగీతం నేర్పిన సంగీత విద్వాంసుణ్ణి తండ్రిగా భావించి ఆ కుటుంబాన్ని తన దగ్గరుంచుకుని బాగా చూసుకుంటున్నాడు, అది న్యాయం. కానీ కన్న తల్లిదండ్రులకు 1000 వరహాలతో రుణం తీరిపోతుందని అతడు అనుకోవటం అసందర్భంగా ఉంది. అతడు వారికి తన బదులుగా ఒక కోతి పిల్లను ఇవ్వాల్సి ఉంది అని తీర్పు చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కన్నబిడ్డలు తల్లిదండ్రులను ఆదరించటం బాధ్యత కదా, తను బాగా ఆస్తిపరుడైన తర్వాత ఆ పవిత్ర బాధ్యతను మరిచిన చోడయ్య పితృద్రోహే కదా, పండితులే కాదు పామరులు కూడా శిరోధార్యంగా భావించే ధర్మసూత్రాన్ని తోసిపుచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం ఒక్క కోతి పిల్లనివ్వటంతో తీరిపోతుందని తీర్పునిచ్చిన న్యాయాధికారి రామభద్రుడు ఎంతటి అవివేకై ఉంటాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేని అలాంటి వాళ్ళు న్యాయపీఠాన్ని అలంకరించటం అవమానకరం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి కూడా ఒక జంతువే, కానీ మెదడులో ఆలోచన విచక్షణ ఉండటం వల్ల అతడు జంతువుల నుంచి వేరయ్యాడు.
జంతువులు పుట్టుకను బట్టి ఏం చేయాలో నిర్ణయమవుతుంది. మనిషి అలా కాక తన శక్తి సామర్థ్యాలను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. అందువల్లనే కొందరు కవులవుతారు, కొందరు చిత్రకారులవుతారు, కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు రాజ్యాలేలుతారు. బిడ్డల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు మనుష్య ధర్మం పాటించినట్లు లెక్క. వీరయ్య అలా కాకుండా కొడుకును బలవంతాన కులవృత్తిలో తింపాడు. కొడుకు ఇష్టంతో నిమిత్తం లేకుండా తన ఇష్ట ప్రకారం వాడికి శిక్షణనిచ్చాడు. వ్యవసాయంతో పాటు సంగీతం నేర్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకు దొరికిన కోతి పిల్లను కొట్టి తిట్టి ఆటాపాట ఎలా నేర్పాడో కొడుకును అలాగే పెంచాడు. అంటే ఆయన జంతు ధర్మాన్ని పాటించాడు. ఎక్కడో పుట్టిన కోతి తన ఆటపాటలతో వచ్చిన డబ్బును తల్లిదండ్రులకు కాక శిక్షకుడైన వీరయ్యకిస్తున్నది. జంతు ధర్మాన్ని పాటించే అలాంటి వారి బిడ్డలు ఫలితాన్ని వారికివ్వరు. సంగీత విద్వాంసుడు చోడయ్య అభీష్టం ప్రకారం వాడిలోని కళను ప్రోత్సహించి గొప్పవాణ్ణి చేశాడు. కాబట్టి ఆయన మనుష్య ధర్మం పాటించిన తండ్రి అయ్యాడు. చోడయ్య ఆయనను గౌరవిస్తూ తాను మనిషిని అనిపించుకున్నాడు. అయితే చోడయ్య తండ్రి నుంచి తప్పించుకుని వచ్చేశాడు. అందుకు బదులుగా వీరయ్యకు డబ్బు కాక మరొక కోతినివ్వటమే న్యాయం. ఎందుకంటే వీరయ్య జంతువుకు మాత్రమే తండ్రి కాదగ్గవాడు. మరొక కోతిని ఆయన తన ఇష్టప్రకారం శిక్షణనిచ్చి పెంచి డబ్బు సంపాదించగలడు. ఈ కారణాల వల్ల న్యాయాధికారి రామభద్రుడు గొప్ప న్యాయవేత్తే కాక న్యాయపీఠానికి మణిమకుటం లాంటివాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.